హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో జీడిఎస్కి సంబంధించి వరుసగా అప్డేట్లు అయితే నా ఛానల్లో అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియోలో మనం ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడిఎస్ నోటిఫికేషన్ 44,000 చిల్లర పోస్టులకి అయితే నోటిఫికేషన్ రెడీగా ఉందో జూలై 15వ తారీఖున అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి అసలు ఆ నోటిఫికేషన్లో ఎలాంటి పోస్టులు ఉంటాయి అనేది అయితే తెలుసుకుందాం. జీడిఎస్ నోటిఫికేషన్లో మనకి ముఖ్యంగా జీడిఎస్ అనేది పోస్టల్ డిపార్ట్మెంటే, కానీ పోస్టల్కి సంబంధించిన ఒక సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అనమాట. పోస్టల్ డిపార్ట్మెంటే, బట్ పోస్టల్కి ఒక అనుసంధానమైన ఒక డిపార్ట్మెంట్ అనమాట. దీన్నే జీడిఎస్ అంటారనమాట, గ్రామీణ డాక్ సేవక్. ఇందులో ముఖ్యంగా 3 పోస్టులు అయితే ఉంటాయి. ఒకటి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, 2 ఏబీపీఎం అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, అలానే డాక్ సేవక్. డాక్ సేవక్ అనేది అయితే ఒక ఇంటింటికి తిరిగి ఉత్తరాలు ఇవ్వటం అనమాట, ఉత్తరాలు కానీ పార్సిల్ కానీ. అలానే బీపీఎం అండ్ ఏబీపీఎం వీళ్ళు ఆఫీస్ వర్క్ అయితే చేసుకుంటారనమాట. ఎక్కువ పోస్టల్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అయితే చేసుకుంటారనమాట. సో బీపీఎం ఏబీపీఎం వీళ్ళ శాలరీ వచ్చేసి 10,000 నుంచి 24,000 వరకు అయితే ఉందన్నమాట ప్రజెంట్. అంటే బేస్డ్ ఆన్ వర్క్ అవర్స్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అయితే రోజుకి 4 గంటల వర్క్ చేస్తే సరిపోతుంది. ఉదయం 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళిపోతే సరిపోతుంది. అలానే ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాలు లైక్ మెయిన్ సిటీస్లో అయితే 8 గంటల వరకు కానీ లేదా 6 గంటల వరకు కానీ ఉంటుందన్నమాట. సో 10,000 నుంచి అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ అయితే బేసిక్ 10,000 నుంచి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే బేసిక్ 12 నుంచి, అలానే డాక్ సేవక్ అయినా కూడా 10,000 నుంచి అనమాట. అంటే బేస్డ్ ఆన్ వర్క్. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 4 గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాలు విలేజెస్లో కనుక పోస్టింగ్ వస్తే ఉదయం 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2 గంటల వరకు వర్క్ చేస్తే సరిపోతుంది. అలానే రద్దీగా ఉండే ప్రదేశాలు లైక్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ లేకుంటే మెయిన్ సిటీస్ కానీ ఎక్కువగా రద్దీగా ఉండే ఎక్కువ కార్యకలాపాలు జరిగే ప్రదేశాల్లో కనుక పోస్టింగ్ వస్తే అక్కడ 6 గంటల నుంచి 8 గంటల వరకు అయితే చేయాల్సి వస్తుందన్నమాట. అంటే బేస్డ్ ఆన్ వర్క్ మీ శాలరీ అయితే ఉంటుందన్నమాట. బేసిక్ శాలరీ వచ్చేసి 10,000 నుంచి 24,000 అయితే ఉంటుంది. విలేజెస్లో వస్తే మాత్రం ఖచ్చితంగా 4 గంటలు కానీ 6 గంటలు కానీ 7 గంటలు కానీ ఉంటుంది. సో జీడిఎస్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.